ఒక 3 అంతస్తుల బస్సు ఆ అడవిలోనే కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉంది. అక్కడికి ఒక వ్యక్తి వెళ్లి ఆ బస్సునంతా కూడా పరిశీలిస్తూ ఉంటాడు. ఇలా పాడైపోయిన దీనికి ఒక స్కెచ్ వేసి పని మొదలు పెడతాడు. అతనితో పాటు ఆ అడవిలోకి ఎవరు వెళ్ళలేదు, కానీ ఆ ఒక్కడే ఆ పన్నంతా కూడా పూర్తి చేయాలనుకుంటాడు. అతనికి వచ్చిన ఈ అద్భుతమైన ఐడియా ఎంతవరకు తీసుకొని వెళ్తుందో చూడాలి. అక్కడ పాడైపోయిన ప్రతి పార్ట్ ని కూడా అతను రిపేర్ చేస్తూ ఇంకా పూర్తిగా పాడైపోయిన దాన్ని తీసి పడేస్తున్నాడు. వాటర్ తో కూడా ఆ బస్ అంతా కూడా క్లీన్ చేసి ఆ బయట సైడ్ రస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాడు. ఇంతలా పాడైపోయిన ఈ బస్ ని ఇతను ఏం చేయాలనుకుంటున్నాడు లేదా ఎలా ఉపయోగించాలనుకుంటున్నాడో చూడాలి. ఇలా బఫింగ్ సహాయంతో పాత పెయింట్ నంతా కూడా రిమూవ్ చేసేసి ఇప్పుడు కొత్త పెయింట్ ని దానికి స్ప్రే చేస్తున్నాడు. ఫారినర్స్ ఏ పని చేసినా గానీ చాలా తెలివిగా చేస్తారు కదా, వాళ్ళ పనిని చూస్తేనే తెలుస్తుంది వాళ్ళ పనితీరు. ఇలా దానికి కొత్త గ్లాస్ విండోస్ ని కూడా ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ దానికి రేలింగ్ ని కూడా రెడీ చేస్తున్నాడు. ఆ పైన ఉన్న ఫుట్ ఐరన్ షీట్ ని తీసేసి ఇప్పుడు వుడ్ సహాయంతో దానికి ఫ్లోరింగ్ చేస్తున్నాడు. ఇక ఆ బస్ లోనికి వెళ్ళడానికి దారిని కూడా చేస్తూ ఆ చుట్టుపక్కలంతా కూడా మంచి గార్డెన్ ని కూడా తయారు చేస్తున్నాడు. ఇంకా అక్కడ రకరకాల మొక్కల్ని కూడా నాటుతూ ఆ బస్ ఏదైతే ఉందో దాని టాప్ సైడ్ లో బ్రాకెట్స్ ని అమర్చి దానికి సోలార్ ని కూడా ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఉంటుంది అసలు కదా, టాప్ సైడ్ లో సోలార్ ని ఫిక్స్ చేసి ఇప్పుడు లోపల భాగం అంతా కూడా వైరింగ్ ని చేసేసాడు. ఆ పవర్ జంక్షన్ అంతా కూడా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు పవర్ సప్లై కి రెడీ చేస్తున్నాడు. ఇది ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఆ బస్ లో పూర్తిగా పవర్ సప్లై అనేది వచ్చేసి ఇప్పుడు ఆ బస్ లోపల భాగం అంతా కూడా లగ్జరియస్ గా మార్చడానికి ఆయన కష్టపడుతున్నాడు. ఆ సైడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఫోమ్ ని బిగిస్తూ ఇంకా బయటి సైడ్ లో వుడ్ ని కూడా అమర్చుతున్నాడు. నిజంగా ఇతను క్రియేటివిటీ చాలా అద్భుతంగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. చూసారా, సైడ్స్ అన్నింటికి కూడా టఫ్ అండ్ ఇంకా ఫిక్స్డ్ గ్లాసెస్ ని ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు లోపల వైపు సోఫాస్ ఇంకా లైట్స్ అన్నింటిని కూడా సెట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ 3 అంతస్తుల బస్ ఎలా ఉండబోతుందో చూడాలి. అందులో ఒక అందమైన బెడ్రూమ్ ని కూడా రెడీ చేసి ఇప్పుడు బయట భాగంలో చిల్ అవ్వడానికి కూడా ఎంత అందంగా తయారు చేశాడో చూసారా. నిజంగా ఇది ఏఐ వీడియో అయినా కానీ ఇందులో వర్క్స్ చూసి మనం చాలా నేర్చుకోవాలి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.